కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. అంటే ఈరోజు మళ్ళొకసారి ఇందుప్రియ కాంగ్రెస్ కమిటీకి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు. వారితో మాట్లాడదాము. ఇందుప్రియ గారు, అంటే ఆల్రెడీ షబ్బీర్ అలీ గారు తన వివరణ ఇచ్చారు. ఒక ఏఐ ఆడియో క్లిప్ అనేసి తను వివరణ ఇచ్చారు. అదంతా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీని వెనుక ఏముందని? యాక్చువల్లీ ఈరోజు నేను గాంధీ భవన్కి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ విషయం అనగా మన గత 6 days బ్యాక్ అక్కడ కొందరు సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు అంటే బ్యాడ్ బిహేవియర్ అండ్ నా పైన ట్రోల్ చేయడం, అది నాకు చాలా హర్టింగ్. యాజ్ ఏ ఉమెన్గా నాకు చాలా హర్టింగ్ అనిపించింది. మేము చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తున్నాము, అది కొందరు ఓర్వలేకపోతున్నారు కామారెడ్డిలో. సో అది బేస్ చేసుకొని మరి నాకు ఇక్కడ జస్టిస్ జరుగుతుంది అని విత్ ఇన్ ద పార్టీలో నాకు పెద్దలు మల్లు రవి గారు జస్టిస్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను రోజు కంప్లైంట్ ఇచ్చిన. ఖచ్చితంగా నాకు జస్టిస్ జరుగుతుందనే నమ్మకం. అయితే పర్టికులర్గా ఈ విషయంలో షబ్బీర్ అలీ గారి పైన కంప్లైంట్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, కాంగ్రెస్లో సీనియర్ లీడర్. సో కూర్చొని మాట్లాడుకుంటే విభేదాలు సార్ట్అవుట్ అవుతాయి అని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఫస్ట్ కమిటీకి వచ్చి ఫిర్యాదు చేయాలి అనే ఆలోచన వచ్చింది? ఇక్కడ ఎవరిపైన కంప్లైంట్ అంటే షబ్బీర్ అలీ గారి పైన పర్టికులర్గా కంప్లైంట్ చేయాలని ఏమీ లేదు. సో మేము అక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలోనే మేము జాయిన్ అయినాం. అప్పటి నుంచి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. సో ఇప్పటికీ స్టిల్ నా కూడా అదే నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా ఇంకా కూడా కంటిన్యూగా ఫ్యూచర్లో కూడా మన కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేస్తుంది. సో యాక్టివ్గా నేను కూడా వర్క్ చేసే ఫ్యూచర్ నాకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆడ యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని కొందరు లేకపోవడము, అలాగే కాంగ్రెస్ పార్టీలో మా వర్గమే ఉండాలి, మేమే నడవాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఎట్లా ట్రోలింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి మీద ఎవరెవరైతే ఇప్పుడు ట్రోలింగ్ పెట్టిన వాళ్ళ మీద, ఎవరైతే వాట్సాప్స్లో షేర్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా అంటే ఇది కూడా షబ్బీర్ అలీ గారి కుటుంబ సభ్యులు దీన్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మల్లు రవి గారి దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే ఇది అంతా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులలో చాలా పంచాయతీలు అవుతుంది. ఇప్పుడు మాకు ఇంటికి పెద్ద మల్లు రవి గారు. సో మల్లు రవి గారి దగ్గరికి తీసుకొస్తే ఖచ్చితంగా ఇది సార్ట్అవుట్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు గాంధీ భవన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ షబ్బీర్ అలీ గారు లాస్ట్ టైం కూడా మహేష్ కుమార్ గౌడ్పై ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని ఏఐ అని చెప్పడము, ఆడియో క్లిప్స్ని, అండ్ అలాగే మహేష్ గౌడ్ గారి పైన ఏవైతే అంటే డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని అన్నారు. అలాగే మీకు కూడా అలాగే సీట్ వచ్చింది అనే ఆరోపణలు కూడా చాలా వస్తున్నాయి సోషల్ మీడియాలోనే కావచ్చు. ఈ ట్రోలింగ్స్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సో దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవాలు చెప్పుకోవాలంటే ఆడియో బయటకైతే లీక్ అయింది. మరి అది ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించి అది ఒరిజినల్ ఆడియోనా లేకపోతే అది ఫేక్ ఆడియోనా అనేది దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. సో అది మనకి రిజల్ట్ వచ్చినాక దాని గురించి మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఫ్యామిలీ మల్లు రవి గారి పైనే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అండ్ డిపెండ్ అయ్యి ఉన్నారు. సో ఫైనల్గా విల్ యూ గెట్ జస్టిస్ అని అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే కాంగ్రెస్లో మహిళలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. క్రమశిక్షణ కమిటీ అని అంటేనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మహిళలకి చాలా వరకు ప్రియారిటీస్ అండ్ పోస్టులు ఏదైనా ఫ్యూచర్లో కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీలో మహిళలకే. సో జస్టిస్ కోసం మాకు మల్లు రవి గారు కూడా ఇప్పుడు చక్కగా మాకు కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఎలా ఉంటుంది ఇలా అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. జస్టిస్ జరుగుతుందనే ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పి. ఫైనల్ క్వశ్చన్, అంటే లాస్ట్గా ఇదంతా సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత కామారెడ్డి ప్రజలకి ఇంకా ఎంత దగ్గరలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? కామారెడ్డి ప్రజలకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఎలాంటి నిధులతో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు యువ నాయకుల మంత్రం కూడా యూత్ కూడా మాకు ఎంకరేజ్మెంట్ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా యూత్ ముందుకు రావాలి, సోషల్ సర్వీస్లో ముందుండాలి, పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలనే కార్యక్రమం చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అదే పార్టీ లైన్లోనే మేము కూడా నడుస్తున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీనాక్షి మేడం కూడా మాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉన్నారు. సో
వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళు ఉన్నారనే ఒక ధైర్యంతో మేము ఇంకా కూడా సోషల్ సర్వీస్ చేస్తాము, పార్టీ లైన్లోనే నడుస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్ పీపుల్కి హెల్ప్ చేసే పార్టీ కాబట్టి అదే విధంగా మేము ముందుకు వెళ్తాము. ఎంతమందికి ఏ అవసరం ఉన్నా కానీ పూర్ పీపుల్కి కూడా మేము మా అంతు సాయం చేసి మరి పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.